మీట్ అన్నారు. సరే నేను పక్కాగా వచ్చాను. వచ్చి ఇప్పుడు దాకా వెయిట్ చేసి వెళ్ళి హోటల్కి వెళ్ళి భోజనం ముందు కూర్చొని భోజనం చేయటం స్టార్ట్ చేయబోతే ఫోన్ వచ్చింది గంటా శ్రీనివాస్ గారు. అది భోజనం ఆపేసి వచ్చా. ఎందుకు వచ్చాను అని అంటే ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చెప్తున్నారు. కృష్ణ సాయి గారు వీళ్ళందరూ ఉన్నారు. ఉండి కృష్ణ గారు అల్లూరి సీతారామరాజులో పౌరుషము చూపించారు. అవసరమైనప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉండే ఇదిలో నాగాస్త్రం సినిమా షూటింగ్ జరుగుతుంది. మర్నాడు మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు విజయశాంతి గారి మీద ప్రయత్నంగా ఆయన హెక్టిక్గా షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకుంటే విజయశాంతి గారు చాలా అర్జెంట్ వర్క్ అండి, నేను రేపు మార్నింగు మద్రాసు వెళ్ళిపోవాలండి, నేను రేపు ఉండలేనండి అని చెప్తే ఆయన ఒక హీరోగా, ఒక స్టార్ హీరోగా, ఒక పౌరుషం ఆ రేంజ్లు పక్కన పెడితే ఒక డైరెక్టర్గా ఆయన ఉండి ఒక టెక్నీషియన్ ఫుల్ హెక్టిక్ ప్లాన్ చేసుకున్న వ్యక్తి ఆవిడ చెప్పంగానే సరే అమ్మా, ఓకే అమ్మా, ఒక పని చెయ్యి, నువ్వు ఒకసారి కూర్చో అమ్మా అని ఆ కూర్చునే షాటు, తర్వాత ఒకసారి కూర్చున్న దగ్గర నుంచి నుంచో అమ్మా అని చెప్పి ఆ నుంచునే షాటు, ఆ 2 షాట్లు తీసేసి ఓకే అమ్మా నువ్వు వెళ్ళిపోమ్మా, రేపు నేను వేరే షూట్ చేసుకుంటా అన్నారు. అంటే అప్పుడు ఆవిడ విజయశాంతి గారికి కన్ఫ్యూజ్ అయ్యి ఏంటంటే మీరు అంతా హెక్టిక్ ప్లానింగ్ అన్నారు, ఇప్పుడు జస్ట్ కూర్చోమన్నారు, తర్వాత మళ్ళీ నుంచోమన్నారు, సరే వెళ్ళిపోమ్మా అని అంటున్నారు ఏంటండి అని అంటే ఏం లేదమ్మా, నువ్వు నీ మీద చాలా ప్లాన్ చేశాను, ప్లాన్ చేసిన దాంట్లో నువ్వు అర్జెంట్ అంటున్నావు కాబట్టి నువ్వు కూర్చున్నప్పుడు పాము అయ్యావమ్మా, మళ్ళీ నుంచున్నప్పుడు మళ్ళీ పాము నుంచి నువ్వు మనిషి అయ్యావమ్మా, రేపు నీ వర్క్ అంతా పాముతో చేసుకుంటానమ్మా అన్నాడు. అంటే ఆ సమయస్ఫూర్తి ఆ రేంజ్లో అవసరానికి తగ్గట్టుగా ఇచ్చేయటం అనేది అది చాలామందికి తెలియదు. అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే మోసగాడు ఆవేశాలు ఇవే అనుకుంటారు, కానీ సమయస్ఫూర్తితో వ్యవహరించడం ఎట్టా అనే దగ్గర చూసుకుంటే మొన్న ఈ 3-4 రోజుల్లో ఎంత ఇష్యూ అయ్యింది, ఎంత గందరగోళం అయింది అనుకుంటే కృష్ణ సాయి గారు కానీ, మేగోడి సంజీవ్ గారు కానీ, గంటా శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ ఉంటే మొన్న వీళ్ళు కౌన్సిల్కి వచ్చి కంప్లైంట్ చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ గారు మాకు ప్రమోషన్కి రావాలి, ప్రమోషన్కి రావట్లేదు అని. 100% వాళ్ళ అగ్రిమెంట్లో ఆవిడ ప్రమోషన్కి రావాలి, వచ్చి ప్రమోషన్ చేయాలి, అది వెరీ క్లియర్ అయితే వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా వచ్చారు. వచ్చి ఆవిడ షూటింగ్ టైంలో రిస్క్ ఫైట్స్లో కూడా బొటన వేలు ఇరిగినా కూడా ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోమన్నా కూడా ఆవిడ కాదు ఇలా షూటింగ్ అని చెప్పి గతంలో ఎన్టీ రామారావు ఇట్టాగా ఒకసారి చెయ్యి ఇరిగిపోతే ఆ చెయ్యిని కూడా ఇలా కట్టుకుని ఆయన సర్దార్ పాపారాయుడు చాలా సినిమాలు చేశారు, ఎవరు ప్రొడ్యూసర్లు ఇబ్బంది అవుద్దని. అలా రేంజ్లో ఆవిడ షూటింగ్ పార్ట్ చేసినప్పుడు కోఆపరేట్ చేశారంట. అది 100% పక్కా కోఆపరేట్ చేశారు. సినిమా షూటింగ్ పార్ట్ వరకు పర్ఫెక్ట్గానే జరిగింది. ఒక ప్రమోషన్కి కూడా ఆవిడ వచ్చారు. సరే ఏదో వ్యక్తిగత కారణాల మూలంగా ఏదో కుదరలేదు. సరే ఆవిడ చెబితే యాక్చువల్గా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వీళ్ళ సైడ్ ఎలాంటి తప్పు చేయలేదు, ఏమీ జరగలేదు. కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్గా మేము రిక్వెస్ట్ చేసాం, మేగోడి సంజీవ్ గారు సరే ఆవిడ ఏదో ఫీల్ అవుతుంది, అందుకని మీరు ఒక క్షమాపణ చెప్పండి, చెబితే మీ ప్రమోషన్ చేస్తుంది అని అంటే ఆయన చాలా పెద్ద మనసుతో ఒక ప్రొడ్యూసరు, ఒక ఇండస్ట్రీ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఆలోచించి ఆయన చెయ్యని తప్పుకి కూడా ఆయన క్షమాపణ కోరుతూ ఆయన వీడియో రిలీజ్ చేశారు. దాని నుంచి ఇమీడియట్ ఆవిడ కూడా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఆవిడ ఒక బయట రేపు సినిమా రిలీజ్ అవుతుంది 12వ తారీఖు, మీరు అందరూ ఆదరించండి, ఈ టీం అంతా ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఆవిడ కూడా చేశారు. ఒక ఇష్యూ దీని నుంచి ఒక స్మూత్గా అవ్వటానికి ఆయన మేగోడి సంజీవ్ గారు కానీ, కృష్ణ సాయి గారు కానీ వీళ్ళు చాలా పెద్ద మనసు, అంటే పెద్ద మనసు ఉంటుంది చాలా కష్టం అండి, చాలా అతి తక్కువ మందికి ఉంటుంది, కొన్ని లక్షల మందిలో కొద్దిమందికి ఉంటుంది. సో కృష్ణ సాయి గారు అంటేనేమో మరి ఆ కృష్ణ గారి వారసుడిగా ఆయనకు ఉంటుందని అనుకుంటాం, ఇక దాని ప్రాబ్లమే లేదు. కానీ మా మేగోడి సంజీవ్ గారిలో ఇంత రేంజ్లో అంటే చెయ్యని తప్పుకి కూడా ఒక పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ అవుతుంది, ప్రమోషన్ అవసరం, ఈ ఇష్యూని ఇలా చేసుకోవాలి అని చెప్పి ఒక పెద్ద మనసుతో అతను క్షమాపణ చెప్పిన విధానానికి భోజనం కాదు కదా ఏదుండా వదిలేసి రావాలనిపించి వచ్చా. సో నిన్న దాదాపు వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో 350 థియేటర్లు ఇచ్చారు, ఏ క్లాస్ నుంచి సి క్లాస్ వరకు. 350 థియేటర్లోనూ షోలు పడిన సినిమా ఇదేనండి. జనరల్గా ఇలా ఒక చిన్న సినిమా ఉందంటే 350 థియేటర్లు మేము డబ్బులు కడతాము, 350 థియేటర్లో 250 నుంచి 300 థియేటర్లు నో షో అండి, ఆడియన్స్ రాలేదు అనే రోజుల్లో
350 థియేటర్లో కలెక్షన్లు ఉండి మళ్ళీ మార్నింగ్ షోకి మ్యాట్నీకి కూడా కలెక్షన్లు ఇంప్రూవ్ అయ్యి నిన్న రిలీజ్ అయిన సినిమాల్లో పర్ఫెక్ట్గా ఇక్కడ 350, అక్కడ కర్ణాటకలో 90 అట్లా చూసుకుని పర్ఫెక్ట్గా ఆడింది. సో ఆడిన దానికి వీళ్ళ పెద్ద మనసే ఆ దేవుడు పైనుంచి కలెక్షన్ల వర్షం కురిపించాడు. సో డెఫినెట్గా ఇలాంటి మంచి మనుషులు పెట్టే ప్రెస్ మీట్కి కంపల్సరీ రావాలని నేను వచ్చాను. వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ అవ్వగానే మళ్ళీ వెళ్ళి నేను ఏదో ప్రశాంతంగా నా భోజనం నేను చేసుకుంటాను. థ్యాంక్ యూ.